మన దేశంలో ప్రభుత్వ భూములు ఎలా అన్యాక్రాంతం అవుతున్నాయో తెలుసా? దీని వెనక ఒక పద్ధతి ప్రకారం జరిగే కుట్ర, ఒక క్రోనాలజీ ఉంది. ఈ క్రమాన్ని అర్థం చేసుకోండి. స్టెప్ 1, మొదట ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాన్ని నెమ్మదిగా కబ్జా చేస్తారు. స్టెప్ 2, ఆ తర్వాత ఆక్రమించుకున్న ఆ స్థలంలో అక్రమంగా ఒక మసీదునో, మదరసానో లేదా దర్గానో నిర్మిస్తారు. స్టెప్ 3, ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఏళ్ల తరబడి కోర్టులలో కేసులు వేసి సమయాన్ని వృధా చేస్తారు. చట్టంలోని లొసుగులను వాడుకొని కేసును సాగదీస్తారు. స్టెప్ 4, చివరికి కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పుడు వెంటనే దీన్ని ఒక మతపరమైన సమస్యగా చిత్రీకరిస్తారు. మా మతం ప్రమాదంలో ఉంది, మా హక్కులను కాలరాస్తున్నారు అంటూ నిరసనలు, ధర్నాలు మొదలు పెడతారు. స్టెప్ 5, ఆ తర్వాత అల్లర్లు సృష్టించి విధ్వంసానికి పాల్పడతారు. ఆ హింస తర్వాత తామే అమాయక బాధితులమని ప్రపంచం ముందు నాటకాలు ఆడతారు. స్టెప్ 6, తమ ఈ అక్రమ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి దేశంలోని సెక్యులర్ మరియు వామపక్ష పార్టీల మద్దతును కూడా అడుగుతారు. వాళ్లను అడ్డం పెట్టుకొని తమ నాటకాన్ని కొనసాగిస్తారు. కానీ ఈ ఆటలు ఇకపై సాగవు. ఈ 6 దశల ప్లాన్ కు ఇప్పుడు చెక్ పడింది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వంలో, మోదీ మరియు అమిత్ షా నాయకత్వంలో ప్రభుత్వ భూములపై ఇలాంటి అక్రమ కబ్జాలను సహించే ప్రసక్తే లేదు. ఈ క్రోనాలజీపై మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వ భూములను కాపాడడానికి బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కఠిన చర్యలు సరైనవే అని మీరు అనుకుంటున్నారా? ఈ కబ్జా క్రోనాలజీని అందరికీ చేరేలా షేర్ చేయండి. జై హింద్.